శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్భగవద్గీత అథ నవమోధ్యాయః రాజవిద్యా రాజగుహ్య యోగః. 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ యోగంలో శ్రీ భగవానుడనగా శ్రీకృష్ణ భగవానులు అర్జునుల వారకు ఏ విధంగా ఉపదేశం చేస్తున్నారో చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యం నసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యతే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు దోషదృష్టి లేని భక్తుడవు కనుక నీకు పరమ గోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మరలా విశదముగా చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూప సంసారము నుండి ముక్తుడవు కాగలవు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ విజ్ఞాన సహిత జ్ఞానము అనగా నిర్గుణ సగుణ పరమాత్మ తత్వజ్ఞానము అన్నీ విద్యలకును తలమానికము, సమస్త గోప్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమోత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము, ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సుగమము, శాశ్వతము. అశ్రద్ధదానాః పురుషా ధర్మసాస్య పరం తపా అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవత్మని. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు నన్ను పొందజాలరు కనుక వారు మృత్యురూప సంసార చక్రమున పరిభ్రమించుచునే ఉందురు. మయా తతమిదం సర్వం జగద్వ్యక్తమూర్తినా మతస్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలే పరిపూర్ణమయ్యున్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములయ్యున్నవి. కాని వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. నచ మతస్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావనః. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములన్నింటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయాం. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమైయుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అనగా ప్రాణులు అన్నియును నాయందే స్థితమైయుండును. సర్వభూతాని కౌంతేయాం ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరల వాటిని సృజించుచుందును.
ప్రకృతిం స్వామవస్థభ్యాం విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృష్ణం అవసం ప్రకృతేర్వసాత్. తమ తమ స్వభావవశమున పరతంత్రమయ్యున్న భూత సముదాయమును నా ప్రకృతిని ఆశ్రయించి మాటి మాటికి వాటి కర్మానుసారము సృజించుచున్నాను. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీవదాసీనం అసక్తం తేషు కర్మసు. ఓ అర్జున, నా సృష్ట్యాది కర్మలయందు ఆసక్తి రహితుడనై ఉదాసీనుని వలెనున్న నన్ను ఆ కర్మలు బంధింపవు. మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనవనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అవజావంతి మాం మూఢా మానుషిం తనుమాశ్రితం పరం భావమజానంతో మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరుగుని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడును అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. మోఘ సామోఘ కర్మాణో మోఘ జ్ఞాన విచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే కర్మలచే విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి అసురి మోహిని స్వభావములను ఆశ్రయింతురు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కానీ ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. సతతం కీర్తయంతో మాం యతం తచ్చ దృఢవ్రతాః నమస్యం తచ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్యబృందముతో కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నింతురు. పదే పదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్నే ఉపాసింతురు. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాపుపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. మరికొందరు జ్ఞానులు నిర్గుణ నిరాకార బ్రహ్మనైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును పృథుక్ భావముతో ఆరాధించుచుందురు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం తత్సత్. స్వస్తి.